Hello my dear friends, 10th class maths pair of linear equations in two variables 3.1లో second question చూద్దామండి. What is second question? On comparing the ratios a1 by a2, b1 by b2 and c1 by c2, find out whether the lines representing the following pairs of linear equations intersects at a point or parallel or coincident. ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్స్ ఇచ్చాడండి. ఈ ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయా లేకపోతే ప్యారలల్గా ఉంటాయా కోయిన్సైడ్గా ఉంటాయా అని మనం తెలపాలి. ఇప్పుడు మనం చూడండి, ప్యారలల్ అంటే ఏమిటి, కోయిన్సైడ్ ఏంటి, ఇంటర్సెక్ట్ ఏంటి అని చూద్దాం. ఇంటర్సెక్ట్ అంటే లైన్స్ ఇట్లా ఖండించుకుంటాయా, లైన్స్ ఖండించుకుంటే మనకు అక్కడ సొల్యూషన్ వస్తుంది అట్లానా, లేకపోతే కోయిన్సైడ్గా అంటే లైన్ మీద లైన్ వస్తుంది. లైన్ మీద లైన్ వస్తే ఇక్కడ మనకు ఆన్సర్స్ ఎన్ని ఉంటాయి, ఇన్యూమరబుల్ ఉంటాయి, చాలా ఉంటాయి, అన్ని ఆన్సర్సే ఎక్కడ తీసుకున్నా కూడా సరిపోతుంది. లేకపోతే ప్యారలల్గా ఉంటుందా, ప్యారలల్గా వస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితేనే మనకు ఒక ఆన్సర్ వస్తుందండి. ప్యారలల్గా వస్తే అసలు దీనికి సంబంధం లేదు కదా, ఏమి అసలు క్వశ్చన్ ఆన్సర్సే ఉండవు. ఇవి అండి ఇట్లా ఉంటాయా అని చూపెట్టమన్నాడు. ఇవి మనం నేర్చుకున్నాం కదా, a1 by a2, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఉందండి. ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతాయి, లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి. అట్లా కాకుండా మనకు a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 ఉందనుకోండి, లైన్స్ కోయిన్సైడ్ అవుతాయి, అంటే లైన్ మీద లైన్ లెక్కుతున్నమాట, కోయిన్సైడ్ అవుతాయి. అట్లా కాకుండా a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈజ్ ఈక్వల్ c1 by c2 ఉందనుకోండి, అప్పుడు లైన్స్ ఎట్లా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. ఎస్, ఇది లీనియర్ ఈక్వేషన్స్ అండి. లీనియర్ ఈక్వేషన్స్ అనగానే మనకు గ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఒక స్ట్రైట్ లైన్ అట్లానో ఆ విధంగానో ఒక స్ట్రైట్ లైన్గా ఉంటుంది. ఎస్, వీటిని మనము a1 by a2, b1 by b2 అండ్ c1 by c2 ఆన్ కంపేరింగ్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఫస్ట్ ప్రాబ్లం, వాట్ ఈజ్ 5x minus 4y ఈజ్ ప్లస్ 8 is equal to 0, 7x plus 6y minus 9 is equal to 0. ఇప్పుడు లైన్స్ ఇంటర్సెక్ట్ అంటే ఆన్ కంపేరింగ్ చూద్దాం ఎట్లా. a1 by a2 is equal to b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 ఇట్లా ఉన్నాయా లేదా చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ అంటే ఇదండి, బి అంటే ఇది, అంటే a1 అంటే 5 బై b1 అంటే a2 అంటే 7 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే ఏమిటండి 4, b2 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు a1 అంటే 8 అండి, b1 అంటే -9. ఈ ఎట్లా ఉండయో చూద్దాం. 5 by 7 ఈజ్ ఈక్వల్ టు 4 by 6 కాదు కదా, నాట్ ఈక్వల్. రెండు నాట్ ఈక్వల్గా అవగానే, ఈ ఫస్ట్ రెండు నాట్ ఈక్వల్ అవగానే వెంటనే మనం చెప్పేయచ్చు ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని. సో a1 by a2 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1 by b2. Therefore lines are intersecting. లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. అప్పుడు లైన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా ఉంటాయండి, లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇప్పుడు గివెన్ ఏ ప్రాబ్లం, కంపేర్ ఎట్లా చేసుకుందాం, ఈ విధంగా కంపేర్ చేసుకుందాం. ఇది a1 a2 అంటే ఇది 5 by 7 ఇట్లా రాసేసుకున్నాం. ఈ ఫస్ట్ టూ లైన్స్ a1 by a2 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అంటే లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. మరి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఇక్కడ గివెన్ అని రాసేసుకోండి. 9x ప్లస్ 3y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 18 x plus
6y plus 24 is equal to 0. On comparing a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. అవును కంపేర్ చేద్దాం చూడండి. ఇక్కడ 9 a1 అంటే 9 బై a2 అంటే 18 ఈజ్ ఈక్వల్ టు b1 అంటే 3 b2 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు c1 అంటే 12 c2 అంటే 24. క్యాన్సిల్ చేద్దాం. 1/2 ఇది ఒకసారి 1 2 ఒకసారి 2 దట్ ఈజ్ ఈక్వల్ 1/2 వచ్చిందండి. 3 ఈక్వల్ వచ్చినాయి. 3 ఈక్వల్ వస్తే మనకేంటి లైన్స్ ఎట్లా ఉంటాయండి కోయిన్సైడ్గా ఉంటాయి. ఎస్ దేర్ఫోర్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. So lines are coincident. లైన్స్ కోఇన్సిడెంట్గా ఉంటాయండి. కోఇన్సిడెంట్ అంటే ఏమిటి? ఒక లైన్ మీద ఇప్పుడు ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. ఈ లీనియర్ ఈక్వేషన్ ఇట్లా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకొక లీనియర్ ఈక్వేషన్ కూడా దీని మీద వస్తుంది. మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం చూడండి. వాట్ ఈజ్ 6x minus 3y plus 10 is equal to 0. ఇది థర్డ్ ప్రాబ్లం చూద్దామండి. నెక్స్ట్ 2x minus y plus 9 is equal to 0. కంపేర్ చేద్దామా? ఆన్ కంపేరింగ్ ఎట్లా? ఇది a1 అనుకుందామండి. a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అట్లా కంపేర్ చేద్దామండి. చేసిన తర్వాత వీటిని a1 అంటే ఇది a2, b1 b2, c1 c2 కాబట్టి రాసేద్దాం చూడండి. 6/2 ఈక్వల్ టు 3 y అంటే ఏమిటండి? ఇక్కడ y అంటే ఎన్ని వైలని దీని యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1 కదా. 1 y అంటే y. ఇక్కడ 3 వైలు ఒక y ఉంది కదా, మనం ఎట్లా రాసుకోవాలనుకుంటాం? y అంటే 1 y అని 1 దీని కోఎఫిషియంట్సే కదా మనం రాసుకునేది. ఈజ్ ఈక్వల్ టు 10/9. 6/2 అంటే 3 వస్తుంది. 1/3 అంటే 3 వస్తుంది. ఇదేమో కాదు అంటే నాట్ ఈక్వల్. ఈ రెండు ఈక్వల్, ఇది నాట్ ఈక్వల్. అంటే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈజ్ ఈక్వల్ టు c1 by c2. ఇప్పుడు ఎప్పుడైతే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 నాట్ ఈజ్ ఈక్వల్ టు c1, ఇది ఏలా కనపడుతుందా? ఎస్, c1 by c2 మనకు ఎట్లా వచ్చినాయో లైన్స్ ఎట్లా ఉంటాయి? ప్యారలల్. సో లైన్స్ ఆర్ ప్యారలల్. లైన్స్ ఆర్ ప్యారలల్. అదండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఇదిగోండి, 3 ఈక్వల్ అయితేనేమో కోయిన్సైడ్ అవుతాయి, లాస్ట్ నాట్ ఈక్వల్ అయితేనేమో ప్యారలల్ అవుతాయి, ఫస్ట్ 2 నాట్ ఈక్వల్ అయితేనేమో ఇంటర్సెక్ట్ అవుతాయి. అదేనండి గుర్తు. ఇప్పుడు ఫోర్త్ బిట్ చూద్దాము. ఎన్ని 3 బిట్సేనా? 1 2 3. వెరీ గుడ్. ఇవండి లైన్స్ ఆర్ ఈక్వల్. 3 కదా ఉంది. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్.